నోటి స్వీకరణ స్వీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా ప్రకటించినటువంటి బార్ పాలసీ 2025-28 3 సంవత్సరాల కాలానికి గాను దరఖాస్తులను ఆహ్వానించుటకు సంబంధిత బారు దరఖాస్తుల ఎంపిక మరియు రూల్స్ మేరకు ఈరోజు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి అనుమతితో మన కర్నూలు జిల్లాకి కేటాయించినటువంటి 23 బార్లకు గాను ఓపెన్ కేటగిరీ కింద 23 బార్లను కేటాయించడం జరిగింది. ఆ 23 బార్లు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16, ఆదోని పరిధిలో 4, ఎమ్మిగనూరు పరిధిలో 2 మరియు గూడూరు నగర పంచాయతీ 1 మొత్తము 23 బార్లకు గాను నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి మేము అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దరఖాస్తుదారులు ప్రతి దరఖాస్తుకు 5 లక్షల రూపాయలు తిరిగి చెల్లించబడినటువంటి అప్లికేషన్ ఫీ, దాన్నే పార్టిసిపెంట్ ఫీ అంటారు. దానితో పాటు 10,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ, అంటే ఒక దరఖాస్తుకు 5,10,000 రూపాయలు చొప్పున ఎన్ని దరఖాస్తులకైనా ఒక్కరు ఎన్ని షాపులకైనా ఎన్ని బార్లకన్నా లేదా ఎన్ని దరఖాస్తులు కూడా వేయవచ్చు. ఈ దరఖాస్తులను కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ జిల్లా అధికారి కార్యాలయం స్వీకరిస్తారు. ఇక్కడ వారికి సంబంధించిన స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తుదారులు ఎవరైనా సరే 3 రకాల పద్ధతుల్లో ఈ యొక్క బార్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మొదటిది పూర్తిగా ఆన్లైన్, అంటే ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు, లేదా ఈ రెండింటికి కలిపి హైబ్రిడ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ మెథడ్ కానీ హైబ్రిడ్ మెథడ్ కానీ లేదా ఆఫ్లైన్ మెథడ్ కానీ అన్నీ ఒకే రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. అంటే దరఖాస్తుదారుడు మొదటగా తన మొబైల్ నెంబర్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏదైతే వెబ్సైట్ మేము పెడుతున్నామో ఆ వెబ్సైట్లో అతను లాగిన్ అయిపోయి తన పేరు, తర్వాత చిన్న ఒక 3-4 అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని పెట్టి తను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీ, తర్వాత ప్రాసెసింగ్ ఫీని అతను పే చేయొచ్చు. ఆన్లైన్ అంటే పే చేయొచ్చు. ఇక్కడ రాకుండానే అతనికి ఒక రిసిప్ట్ అని ఉంటుంది, ఎలక్ట్రానిక్ రిసిప్ట్ వస్తుంది. అదేవిధంగా అతనికి ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. లేదు అతను ఆన్లైనే కాకుండా పూర్తిగా ఆఫ్లైన్ కావాలంటే మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఎక్సైజ్ కార్యాలయం నందు వచ్చి తను 5 లక్షలకి ఒక డీడీ, 10,000 రూపాయలకి ఒక డీడీ కనుక సమర్పిస్తే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మేమే తర్వాత పేమెంట్ ప్రక్రియ కూడా చేసి అతనికి ఈ రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఉంటుంది. అదేవిధంగా అతను కొంత రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి మా దగ్గరికి వచ్చి రిజిస్టర్ అయిన తర్వాత పేమెంట్ చేసుకొని అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడము, అదేవిధంగా వాడి యొక్క ఎంట్రీ పాస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే వాటికి సంబంధించిన సహకారం పూర్తిగా మా వాళ్ళు ఇక్కడ చేసి అందిస్తారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మన జిల్లాలో ఇంతకుముందు 27 బార్లు ఉండేటివండి మొత్తం. దాంతోపాటు ఒక 3 నక్షత్రాల హోటల్ కూడా ఒక బార్ ఉండేది. ఇప్పుడు అది 23 బార్లకే తగ్గించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దరఖాస్తుదారులకి అంటే తక్కువ బార్లు ఉండడం వల్ల వ్యాపారం కూడా వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముందు 10 లక్షల రూపాయల దరఖాస్తు ఫీ ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కేవలము 5 లక్షలే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక నిబంధన ఏంటంటే ప్రతి బార్కి, అంటే మనం నోటిఫికేషన్ ఇచ్చిన 23 బార్లకు గాను
ప్రతి బారికి ఖచ్చితంగా కనీసం 4 దరఖాస్తులు రావాలి. 4 దరఖాస్తులు వస్తే మాత్రమే వాటిని ఏదైతే 28వ తేదీ కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు గౌరవ కలెక్టర్ గారి చేత లాటరీ నిర్వహించి ఈ బార్ల యొక్క దరఖాస్తుదారులు ఎవరైతే సెలెక్టెడ్ అప్లికెంట్స్ని నిర్ణయించడం జరుగుతుంది. అదే రోజు వాళ్ళకి సెలక్షన్ పత్రాలు కూడా ఇస్తాం మేము. రూపాయలు పే చేయాలి, తర్వాత 10,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ఒక ఒక షాప్కి దరఖాస్తులు కనీసం 4 రావాలి. కానీ లైసెన్స్ ఫీ ఏదైతే ఉందో అది కేవలము 50% మాత్రం ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 55 లక్షలు కనుక ఉందంటే అది 27.5 లక్షలకు మాత్రమే మనకు వస్తుంది. ఎన్ని రోజులు సార్ ఇది? ఎప్పటి నుంచి? ఇది మనం ఈ రోజు నుంచి, ఇప్పుడు ఈ క్షణం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాము. 26వ తేదీ వరకు సాయంకాలం 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు పేమెంట్ చేసి కూడా మాకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 28వ తేదీ గురువారం కర్నూలులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు ఈ యొక్క దరఖాస్తులను లాటరీ ద్వారా నిర్వహించి గౌరవ కలెక్టర్ గారు ఎంపిక చేస్తారు దరఖాస్తుదారు.